శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి ఈ 2025వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు వచ్చేసి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులైతే ఉన్నాయండి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుమారి పూజను మనం ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ వయసు పిల్లలకు చేయాలి, ఏ వయసు పిల్లలకు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. కుమారి పూజ అంటే బాల పూజ అండి, అంటే చిన్న పిల్లలకు చేసేటువంటి పూజ. ఈ పూజను ప్రత్యేకంగా మనము నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కదా అండి, ఇటు సైడు వచ్చేసి మనకి మొదటి రోజు అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అండి. కాబట్టి మొదటి రోజు కుమారి పూజ అనేది చేసుకోవాలి. మన కొంతమంది నవదుర్గల దేవి రూపంలో పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళు వచ్చేసి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి రూపం అనేది ఉంటుందండి. రెండవ రోజు అయితే పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మొదటి రోజు రెండవ రోజు కనుక మిస్ అయింది అంటే మనకి నవరాత్రుల్లో అష్టమి తిథి ఉంటుందండి. చాలా చాలా శక్తివంతమైన రోజు అండి. ఆ రోజు కూడా కుమారి పూజ అనేది చేసుకోవచ్చండి. కొంతమంది కొన్ని ప్రాంతాలను బట్టి ఈ నవరాత్రుల్లో కూడా అన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం అమ్మాయిని పెట్టుకుంటూ, అంటే కొద్దిగా కౌంటింగ్ అనేది పెంచుకుంటూ, ఒక రోజు ఒక పాపతో, రెండవ రోజు 2 పాపలతో, మూడవ రోజు 3 పాపలతో, అలాగా ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి 11 మంది పిల్లలతో కూడా పూజ చేసుకుంటూ ఉంటారండి. 9 రోజులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 9 మంది పిల్లలతో పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. అది వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్కరు వాళ్ళ అనుకూలతను బట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ వయసు పిల్లలకు పూజ చేస్తే అమ్మవారి ఏ నామంగా మనం పిలుచుకోవాలి అంటే మన పురాణాల ప్రకారం తెలియచేయబడిందండి. 2 సంవత్సరాల వయసు పిల్లలకు కనుక పూజ చేస్తే ఆ కుమారిని కుమారి గాను, 3 సంవత్సరాల పాపకు కనుక పూజ చేస్తే త్రిమూర్తి అనే పేరుతోను, 4 సంవత్సరాల వయసు గల పాపకి పూజ చేస్తే కళ్యాణి గాను, 5 సంవత్సరాల పాపకు పూజ చేస్తే రోహిణి గాను, 6 సంవత్సరాల పాపకు పూజ చేస్తే కాళిక గాను, 7 సంవత్సరాల పాపకు పూజ చేస్తే చండిక గాను, 8 సంవత్సరాల పాపకు పూజ చేస్తే శాంభవి గాను, 9 సంవత్సరాల పాపకు పూజ చేస్తే దుర్గాదేవి గాను, 10 సంవత్సరాల పాపకు పూజ చేస్తే సుభద్ర గాను కొలుస్తారండి. అంటే మీరు పూజ చేసేటప్పుడు ఆ వయసు పిల్లల్ని మీ ముందు పెట్టుకున్నప్పుడు, పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఓం కుమారీ దేవి అయి నమః అని ఖచ్చితంగా మనసులో చెప్పుకోవాలండి. ఎలాంటి కుమారికి మనం పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను తెలియజేస్తానండి. ముందుగా అయితే పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పాపకైతే మీరు పూజ చేయాలండి. బ్రాహ్మణ కన్యకు కనుక పూజ చేస్తే అన్ని సకల కోరికలు అనేటివి నెరవేరుతాయండి. క్షత్రియ కన్యకు కనుక పూజ చేస్తే కీర్తి ప్రతిష్టలు అనేటివి లభిస్తాయి. వైశ్య కన్యకు కనుక పూజ చేస్తే భోగ భాగ్యాలు అనేటివి లభిస్తాయి. శూద్రుల కన్యకు కనుక పూజ చేస్తే మగ సంతానం అనేది కలుగుతుందట అండి. ఈ కుమారి పూజ అనేది అగస్తుని భార్య లోపాముద్రాదేవి కూడా ఈ పూజను చేసిందట అండి. చాలా శక్తివంతమైన పూజ అండి. చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఉంటుందండి. కుమారి పూజ చేసేవాళ్ళు మా ఇంటి పక్కన ఎక్కడా కూడా చిన్న పాప లేదండి, మా పాపే ఉంది, మా సొంత కూతురికి మేము పూజ చేసుకోవచ్చా అంటే, చిన్న పిల్లలు దైవంతో సమానం అని చెప్తారు కదా అండి. మీ ఇంటి పక్కల కానీ ఎవ్వరు కూడా చిన్న పిల్లలు కనుక లేకపోతే మీ సొంత కూతురికే మీరు ఆ తల్లిగా మీరు భావించి మీరు పూజలు అనేటివి చేయాలండి. ఆ తల్లిని మనం ఎలా ఇంటికి పిలిచి అతిథి సత్కారాలు అంటే అమ్మవారికి అర్ఘ్యపాద్యాలు షోడశోపనామాలతో పూజించి అమ్మవారికి చివరిగా తాంబూలంగా ఆ చిన్న పాపకు ఏవైనా సరే బొమ్మలు కానీ లేదా ఏదైనా సరే డ్రెస్ కానీ చిన్నపిల్లలకి ఏదైనా సరే ఇస్తే చాలా మంచిదండి. తప్పకుండా పూజ అయిన తర్వాత ఆ పాప దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ తల్లి బాల త్రిపుర సుందరి దేవి కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుందండి. ఈ విధంగా అయితే కుమారి పూజనైతే ఆచరించాలండి. ఇదండి ఈ వీడియోలో అయితే కుమారి పూజ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అన్నీ క్లియర్ గా తెలియజేశాను కదా అండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.